వెనకట ఊళ్ళు మంచి మనిషిని చూసి ఆయనే మనకు పని చేస్తాడా చేయడా అని అరుచుకొని ఓట్లేసేది. ఇక రాను రాను పైసలు ఎవరు ఎక్కువిస్తే వాళ్ళకే ఓట్లేవట్టే. కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఎట్లున్నాయంటే ఇక మనిషిని పక్కకు పెట్టి పైసలు తీసుకోకుండా కులాలు చూసి ఓట్లేయాలని అంటాడు ఈ లీడరు. గా లీడర్ ఎవరు అని అంటారా చూడుర్రి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిండు. కులాలకు మతాలకు అతీతంగా ఏ కులమైనా ఏ మతమైనా ఎన్నికల్లో నిలబడ్డ నాయకుడు నచ్చుతో చాలు ఓటేసి గెలిపించుకోవచ్చు అన్నట్టు. కానీ ఇప్పుడు రాను రాను రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే మంచోళ్లకు నచ్చినోళ్ళ గాదాట ఓట్లేసుకునేది. ఏ కులానికి ఆ కులానికే ఓట్లేసుకోవాలంటాండు. అన్ని కులాల ఓట్లేపించుకొని గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న. మరి ముందుగాలగా ముచ్చటేందో పూర్తి గినింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు తప్ప ఇంకొనికి ఓటేయకుని నేనే క్లియర్ గా చెప్పిన. ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్తా ఉన్నాడు ఏమని, రెడ్ల ఓట్లు మాకొద్దు, మీ ఉన్నే పిడికెడు ఓట్లు, మీ ఓట్లు మీరేసుకునే మీకు డిపాజిట్ కూడా రాదు. నేను కూడా చెప్పిన మీ ఓట్లు నాకు వద్దని చెప్పిన, మీ ఓట్లు నాకు వద్దు, నువ్వు బతిలాన్ని ఏరా సారు ఏనో దగ్గర ఏం సూపర్. అగో ఇన్నర్ కదా, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లా బీసీలకు తప్ప ఇంకొకరికి ఓటు వేయకుండ్రి, మీరు ఎడ్ల ఓట్లు అయితే మాకు అద్దని విభజించి పాలించన్న సందమే మైకుల ముందరికొచ్చి ప్రసంగాలు ఇచ్చుకుంటా ఈ రాజకీయాలకు కులం రంగు ఎందుకు పంపుతున్నట్టో. ఓ దిక్కేమో కుల నిర్మూలన కోసం అందరూ సమానమే అని పోరాటాలు జరుగుతాంచే రాజకీయ నాయకులు మాత్రం ఇట్లా మోకాలు చూసి బొట్టు పెడతాన్లు. ఇంగిన్లా ఇంకో ఈ చిత్రం ఏందంటే ఇన్నొద్దులు మమ్మలను అవమానపరిచిన్లు, మమ్మల్ని దూషించిన్లని దళితులు రోడ్డెక్కి కేసులు పెట్టడం చూసినాం. కానీ ఇప్పుడు మల్లన్న మాట్లాడిన మాటలకు రెడ్ల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని కొంతమంది రెడ్డోళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిండ్రులా. అయ్యా తీన్మార్ మల్లన్న గారు, ఒక్క ముచ్చట అడుగుతా, మీ రెడ్ల ఓట్లు మాకు అద్దన్నావు కానీ మరి మీ పార్టీలున్న సీఎం రెడ్డి ఆయనేనా? మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అయితే రెడ్లే చక్రం తిప్పవచ్చే, గాళ్ళను కూడా మరి మా సీఎం కాదు మా మంత్రులు కాదంటావా ఏంది? ఇప్పుడు మీరు గెలిచిన ఏరియాలా కేవలం బీసీలకే ఎమ్మెల్సీనా మీరు, లేకపోతే అందరు ఎమ్మెల్సీవా? ముందుగా నీకు ఓట్లేసి గెలిపించిన ఓటర్లా తిప్పలు అరుచుకోండి, అటెంక ముచ్చట్లు పెడుతురు కానీ అనబట్టింది ముచ్చట తెలిసిన పబ్లిక్.